అయితే ఉన్నాం. ఈరోజు మనం బెంగళూరు నుంచి కళందుర్గంకి అయితే బస్ జర్నీ అయితే చేయబోతున్నాం. అది మన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో. మనమైతే ఆల్రెడీ బస్ అనేది నైట్ బస్ అయితే బుక్ చేసాం. వర్షం అయితే ఫుల్ అంటే ఫుల్గా వచ్చేసింది. ఈ వర్షం పడినప్పుడే మనకి ఒక ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ అయితే గుర్తొస్తుంది. అదే మనమైతే ఇప్పుడు బస్ టెర్మినల్ 3కి అయితే వచ్చేసాం. మన బస్సు ఎగ్జాక్ట్ గా 8:30కి అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది. మన బస్సు ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బండి మంది అయితే. మన బస్సు 8:30కి ఎగ్జాక్ట్ గా బస్సు అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది. మనం బస్సు ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి టాటా బండి, డ్రైవర్ అండ్ క్యాబిన్. ఇది వచ్చేసి నేను ఫ్రంట్ సీట్ అయితే బుక్ చేసుకున్నా. మా అమ్మ, మా కోడలి పిల్ల. మన బస్సు ఇలాగైతే ఉంది. మన బస్సు అయితే బెంగళూరు మెజెస్టిక్ బస్ టర్మినల్ 3 నుంచి అయితే బయలుదేరింది. మనమైతే వెళ్తూ కొద్దిగా మాట్లాడుకున్నాం. మన బస్సు ఎలా వెళ్తుంది ఏమి అనేది మనం చూద్దాం. మన బస్సు వచ్చేసి గుడిబండ, అమరాపురం, కొందరుపు మీదుగా కళ్యాణదుర్గంకి అయితే చేరుకుంటుంది. ఎగ్జాక్ట్ గా బెంగళూరు మెజెస్టిక్ లో బస్ టర్మినల్ 3లో బస్ అనేది 9 కల్లా బయలుదేరుతుంది. కళ్యాణదుర్గంకి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్ గా 4:35 కల్లా రీచ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి బెంగళూరులోని కొద్దిగా ముందుకు. ఇది వచ్చేసి మన ప్రైవేట్ ట్రావెల్స్. ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మెజెస్టిక్ లో పికపింగ్ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఇవన్నీ లాంగ్ జర్నీ బస్సెస్ అనమాట. ఆల్మోస్ట్ స్లీపర్స్ ప్లస్ సీటర్స్ ఉన్నాయి. కొన్ని స్లీపర్స్ ఓన్లీ స్లీపర్స్ ఉంటాయి. కొన్ని బస్సుల్లో 2 ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ మనం వీటిలో ఎక్కువసార్లు ప్రయాణించాం, జర్నీ చేసాం, కానీ ఎప్పుడో కానీ వీడియో అయితే తీలే. నెక్స్ట్ టైం మంచిగా ఒక లాగ్ అనేది తీసి ఫుల్ అంటే లాంగ్ జర్నీ లాగ్ అనేది తీసి మనం ట్రై చేద్దాం తీయడానికి. చూద్దాం అది ఎప్పుడు కుదురుతుందో ఏమో. అసలు ఎన్ని బస్సెస్ ఉన్నాయి తెలుసా ప్రైవేట్ ట్రావెల్స్. నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అన్ని స్లీపర్స్ బస్సెస్.
పెట్టు. ఇదేనా అన్న టోల్ గేట్లో రెండో బయట వస్తాను ఎంత వెనకపో వీటర్ అంటున్న పేడ ఉన్నారంటే ఈ టోల్ గేట్లోనే మనమైతే దబాస్పేట్ దగ్గర అలంకార్ హోటల్ అనే హోటల్ దగ్గర అయితే నైట్ డిన్నర్కి అయితే మన బస్సు అయితే ఆపారు. ఇక్కడైతే మనం డిన్నర్ చేసుకోవచ్చు. మనం బస్తో పాటు ఒక 3 కర్ణాటక బస్సెస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మన ఏపీఎస్ఆర్టీసీ మా బస్. ఈ లైన్లో అయితే మన బస్సు ఒకటే, ఓన్లీ మన ఏపీఎస్ఆర్టీసీ నైట్ ఓన్లీ ఒకటే మాత్రమే ఉంది. అంటే కళ్యాణదుర్గం నుంచి బెంగళూరుకి, అది జాలాలి క్రాస్, యజ్ఞమేలి ఆ లైన్ మీదుగా మదిగిరి అలా. మన బ్యాక్ సైడ్ నుంచి అయితే మన బస్సు మీదైతే చూద్దాం. ఇది వచ్చేసి మన బ్యాక్ సైడ్, మన బస్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. మన బస్సు అయితే బయలుదేరిపోయింది డిన్నర్ చేసేసుకొని. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా దబాస్పేట్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. ఇప్పుడైతే మనం కళ్యాణదుర్గం బస్ స్టాప్ అయితే వచ్చేసాం. మనమైతే కళ్యాణదుర్గం బస్ స్టాప్ కి 4:45 అయితే వచ్చేసాం. ఈ వీడియో ఇంతటితో అయితే